భారీ అంచనాల మధ్య మొదలైన భారత్ దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ కేప్టౌన్లోని న్యూలాండ్స్ వేదికగా మొదలైంది. భారత్ జట్టుకు జీవన్మరణ పోరు కావడంతో ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా ఒక టెస్ట్ మ్యాచ్లో గెలిచి ఉంది కాబట్టి ఈ టెస్ట్ మ్యాచ్లో వారు డ్రా చేసుకున్న సిరీస్ వారి సొంతమవుతుంది. వారికి అవకాశం కూడా ఇవ్వకూడదు అన్న తాపత్రయంతో భారత్ జట్టు సర్వశక్తులు ఒడ్డి మొదటి సెషన్లోనే దక్షిణాఫ్రికాకు సూపర్ షాక్ ఇస్తూ 55కే ఆలౌట్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియాపై అతి తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. అంతేకాకుండా దక్షిణాఫ్రికాకు కూడా టెస్ట్ క్రికెట్లో 55 పరుగులే దక్షిణాఫ్రికాకు అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అలా ఈ మ్యాచ్లో 55కే ఆలౌట్ అయి దక్షిణాఫ్రికా పరువు పోగొట్టుకుంది. దక్షిణాఫ్రికాపై టీమిండియా జరిపిన ఈ పెను విధ్వంసంలో సిరాజ్ మియా తుఫాన్ బౌలింగ్తో 6 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను పరేషాన్ చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ టాస్ గెలవడం మినహాయిస్తే ఆ జట్టుకు ఈ మ్యాచ్లో మిగిలిన ఊరట అంటూ ఏమీ లేదు. పచ్చిక ఎక్కువ ఉన్న పిచ్పై బ్యాటింగ్ ఎంచుకోవడం ఎంత పెద్ద తప్పో భారత బౌలర్లు దక్షిణాఫ్రికాకు చూపించారు. మ్యాచ్ ప్రారంభమవుతూనే భారత బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ పై విరుచుకుపడ్డారు. పదునైన డెలివరీలతో దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ముప్పుతిప్పలు పెట్టి చకచకా వికెట్లు రాబట్టారు. ముఖ్యంగా భారత పేస్ అస్త్రం మహ్మద్ సిరాజ్ బంతితో నిప్పులు చెరిగాడు. రెండు వైపులా స్వింగ్ చేస్తూ దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఒక ఆట ఆడుకున్నాడు. ఒకానొక దశలో అతన్ని ఎదుర్కోవడం దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ వలన కాలేదు. మరో పక్క నుంచి జస్ప్రీత్ బుమ్రా కూడా అతడికి అండగా నిలవడంతో భారత బౌలర్లు మొదటి సెషన్లో పూర్తి ఆధిపత్యం కనబరిచారు. చివర్లో ముఖేష్ కుమార్ కూడా వీరికి జత కలవడంతో భారత బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్కు పాలుపోలేదు. మొత్తంగా భారత బౌలర్ల ముప్పేట దాడికి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. దక్షిణాఫ్రికా గడ్డపై మన బౌలర్లు ఓ రేంజ్లో రెచ్చిపోయి ఎల్గార్ సేన గుండెల్లో రైళ్లు పరిగెత్తించి బెంబేలెత్తించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లో కైల్ వేరెన్ చేసిన 15 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. అతడితో పాటు డేవిడ్ బెడిగమ్ కూడా 12 పరుగులు చేసి 2 అంకెల స్కోరు సాధించాడు. మిగతా బ్యాట్స్మెన్లలో ఎవరూ కూడా 5 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. మొదటి బంతి నుంచే దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ పై విరుచుకుపడ్డ మహ్మద్ సిరాజ్ మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, ముఖేష్ కుమార్లు 2 వికెట్లతో సరిపెట్టుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.